కొబ్బరికాయ సాక్షాత్తు శివుడు తల అని మీకు తెలుసా? పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఎంత ప్రయత్నించినా సరే వారిని చంపలేకపోతాడు. వాళ్ల ముగ్గురు ఒక వరుసలోకి రావట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆటంకాలు తొలగాలంటే గణపతికి పూజ చెయ్యాలి అని పరమశివుడికి చెబుతాడు. శివుడు గణపతి పూజకు సిద్ధం చేస్తుంటే సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి ఎదుట కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పిస్తుంటే గణపతి స్వీకరించడం లేదు. ఏది పెట్టినా తినడం లేదు. చివరికి పార్వతీదేవి వచ్చి ఇష్టమైన పదార్థాలను పెట్టినా తిరస్కరిస్తున్నాడు. అప్పుడు శివుడు అసహనంతో ఏం కావాలి నాయనా నీకు అని అడిగితే అప్పుడు గణపతి నీ తల పండు సమర్పించు అని అడుగుతాడు. వినాయకుడు నా శిరస్సును అడుగుతున్నాడు అంటే ఏదో మర్మముందని శివుడు గ్రహిస్తాడు. శివుడు ధ్యానంలో కూర్చుని దోసలు పట్టేసరికి ఆయన చేతిలోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉన్న ఒక పదార్థం ప్రత్యక్షమయ్యింది. పరమేశ్వరుడికి ఉన్న 3 కన్లులాగా ఆ పదార్థంపై 3 కన్లు ఏర్పడ్డాయి. లక్ష్మీనారాయణ శక్తి కూడా అందులో నిక్షిప్తమయ్యింది. శివుడు తలపై ఉన్న గంగమ్మ అందులోకి ప్రవేశించింది. పార్వతీదేవి తినే పదార్థంలాగా అందులోకి ప్రవేశించింది. అప్పుడు ఆ పవిత్ర పదార్థాన్ని గణపతి స్వీకరిస్తాడు. ఇక గణపతి అది తిని ఇప్పటినుండి ఈ పండుని శ్రీఫలమని పిలుస్తారు అని వరమిచ్చాడు. అందువల్ల అప్పటినుండి కొబ్బరికాయ లేకుండా చిన్న పూజ కూడా జరగటంలేదు. వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. Download ShareChat.